ఈ ట్రైలర్ కానీ మీరు చూసిండు అనుకోండి, సందీప్ రెడ్డి వంగని కూడా మర్చిపోతారు మీరు. అంతగానం ఘోరంగా వైలెన్స్ ఉంది, అంతగానం ఘోరంగా బ్లడ్ బాత్ కూడా ఉంది. చూసుకోండి మళ్ళా స్టార్టింగ్ అర్జున్ రాంపాల్ తోని స్టార్ట్ అవుతుంది ఆ డైలాగ్స్. అండ్ అక్కడ ఒక చిన్న సీన్ చూపిస్తారు, అబ్బా గేంద్రా బాబు గింత ఘోరంగా చేసిండు అన్నట్టు అనిపిస్తుంది మనకు. ఇలాంటి మూవీ బాలీవుడ్ లో మనం చూసి లాస్ట్ కిల్ అనుకుంటా, కిల్ మూవీ ఇంత వైలెంట్ గా ఉండడం చూసిన, దాని తర్వాత మళ్ళీ బాలీవుడ్ మూవీస్ లో అట్లాంటి మూవీస్ అయితే ఇంకా రాలేదు. మొన్నటిదాకా ఏదో వచ్చింది బాగీ 4 వైలెంట్ సినిమా తీసినాం మీకోసం అని చెప్పి 2 రోజులు కూడా చక్కగా థియేటర్ లో ఆడలేదు ఆ సినిమా. సరే ఇంకా దాని గురించి ఎందుకులే కానీ, వెంటనే మన ఆర్ మాధవన్ ని కూడా చూపిస్తారు యాజ్ ఎ ఇండియన్ ఇంటెలిజెన్స్. ఆర్ మాధవన్ క్యారెక్టర్ అయితే డైరింగ్ అండ్ డాషింగ్ ఉంది, డైరెక్ట్ వస్తే ఏసి పడేద్దాం అన్నట్టే ఉన్నాడు. తర్వాత వెంటనే అక్షయ్ ఖన్నాని చూపిస్తారు. అక్షయ్ ఖన్నాని లాస్ట్ గా మీరు చూసింది చావా మూవీలో చూసుంటారు, ఎంత వైలెంట్ గా ఎంత ఆరోగ్యంట్ గా బిహేవ్ చేస్తాడో. కసాయోడు అనిపించుకున్నారా బాబు అనిపించింది నాకైతే ఆయన చేసిన ఆ సీన్ చూసిన తర్వాత. ఆ సీన్స్ అన్ని మీరు ట్రైలర్ లో చూస్తారు. వెంటనే ఇంకా సంజయ్ దత్ వస్తాడు, లైక్ పోలీస్ లాగా వచ్చిండు దీంట్లో. కొంచెం సంజయ్ దత్ కొంచెం ఆఫ్ అనిపించింది నాకు. మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ పెట్టుండ్రి. ఇక లాస్ట్ కి మన రణ్వీర్ సింగ్ ఎంట్రీ ఉంటది. ఇప్పటిదాకా కుక్క పటాకులు వేసింది చాలు, నేను డైరెక్ట్ సుతిల్ బాంబు వదులుతా అని చెప్పేసి డైరెక్ట్ ఆ డైలాగ్ ఆ సీన్ కరెక్ట్ సింక్ అయింది. మస్తు అనిపించింది ఆ సీన్ చూస్తున్నంత సేపు. అండ్ రణ్వీర్ సింగ్ ఆ లాంగ్ హెయిర్, లాస్ట్ మనం చూసింది పద్మావత్ లో అదే కలిబిలి హోగయా దిల్ అదే ఏదో సాంగ్ ఉంది కదా, దాంట్లో ఆ లాంగ్ హెయిర్ చూసినాము. కానీ కొంచెం ఎందుకో ఈ వెంకల ఉన్న పోస్టర్ చూస్తుంటే మాత్రం నాకెందుకో యానిమల్ రణ్బీర్ కపూర్ ఆ వైబ్స్ వచ్చింది. అంటే దాంట్లో కూడా వైలెన్స్ ఉంటది, మరీ అంత ఉండదు, ఓవర్ ద టాప్ అన్నట్టు ఉండదు. మ్యూజిక్ తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ సింక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంట్రీకి ఆ సింక్ మాత్రం కరెక్ట్ సెట్ అయింది. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అన్నారు, మరి ఎట్లా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ నాకు అర్థం కాలేదు. రణ్వీర్ సింగ్ యాజ్ స్పై అని అంటున్నారు, ఆయన ఆ జాబ్ కరెక్ట్ గా చేస్తాడా లేదా మనం December 5th కి చూడాలి ఇంకా ఎట్లుంటదో. నాకు మెయిన్ గా దీంట్లో నచ్చిందంటే అక్షయ్ ఖన్నా గారు అండ్ దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లిటరల్లీ చెప్తున్నా, నేను చాలా రోజులకి ఒక బాలీవుడ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా నేను. మీరు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తే మాత్రం కింద కామెంట్ లో పెట్టండి. మంచి 18+ కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది, బ్లడ్ బాత్ బ్లడ్ షాటరింగ్ వైలెన్స్ మూవీ వస్తుంది అని చెప్పి హ్యాపీగా ఉంది నాకైతే. చాలా రోజులు అయిపోయింది ఇట్లాంటి మూవీ చూసి. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి. సో దట్స్ ద రివ్యూ ఆన్ దురంధర్ ట్రైలర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.